హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు అన్ని తెలంగాణ వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని ఈ వీడియోలో చూద్దాము. ముఖ్యాంశాలు చూసినట్లయితే నేడే జాబ్ క్యాలెండర్ విడుదల, అంతేకాకుండా జేఆర్ఓ కొత్త ఉద్యోగాలను కూడా ప్రవేశపెట్టనున్నట్లుగా తెలియజేశారు. ఈ రెండు అప్డేట్స్ అయితే మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మరి తెలంగాణ జాబ్ క్యాలెండర్లో 50,000కు పైగా ఉద్యోగాలను అయితే భర్తీ చేయబోతున్నట్లుగా మనకు ఆల్రెడీ ప్రకటించడం కూడా చూడవచ్చండి. మరి ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది మనకు తెలియరానుందండి. ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నటువంటి జాబ్ క్యాలెండర్ వివరాలు. సో గైస్, అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసము. ఓకేనా? జెన్యూన్గా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందజేయడం జరుగుతుంది. వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, ఎవరు లైక్ కూడా చేయట్లేదు. సో చిన్న రిక్వెస్ట్ అండి, సో ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. సో గైస్, అన్ని వార్తాపత్రికల్లో ఈ అప్డేట్ రావడం జరిగింది. నేడే జాబ్ క్యాలెండర్ అసెంబ్లీలో ప్రకటించనున్న సర్కార్. ఏటా యూపీఎస్సీ తరహాలో క్యాలెండర్. తేదీల ప్రకారం ఉద్యోగ ప్రకటనలు. గ్రూప్ 1, 2, 3 నోటిఫికేషన్లు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వర్తింపజేసేలా త్వరలో ఆర్డినెన్స్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారండి. మరియు సిరాజ్ నిఖత్ జరీన్లకు గ్రూప్ 1 జాబ్స్. 600 గజాల చొప్పున స్థలం కూడా ప్రకటించనున్నట్లుగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. క్యాబినెట్ నిర్ణయాలను వెల్లడిస్తున్న మంత్రులు పొంగులేటి మరియు పొన్నం గారు అంటూ ఇక్కడైతే మనకు క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందండి. ఈసారి జాబ్ క్యాలెండర్లో భారీగా ఖాళీలు ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆల్రెడీ మనకు అసెంబ్లీలో ప్రకటించడం అయితే జరిగింది. 2 లక్షల ఖాళీలు. ఓకే, 2 లక్షల ఖాళీలు ప్రభుత్వ అన్ని శాఖల్లో ఉన్నాయంటూ క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ ఖాళీలన్నీ కూడా ఒక్కసారి భర్తీ చేయకుండా ఇయర్లీ క్యాలెండర్ బేసిస్లో వీటిని ప్రతి సంవత్సరం విడుదల చేస్తామంటూ కూడా మనకైతే క్లియర్గా మెన్షన్ చేయడాన్ని చూడవచ్చు. ఓకేనా? మరి మనకు మెయిన్గా తెలియరావాల్సినటువంటి అంశం ఏంటి అంటే ఏ శాఖలో మనకి ఎన్ని ఖాళీలు ఉన్నాయి. సో ఆల్రెడీ మనం అయితే చూసాం, గ్రూప్ 1, గ్రూప్ 2 అయితే అవి తెలియదండి. బట్ పోలీస్ డిపార్ట్మెంట్లో 20,000 ఖాళీలు ఉన్నాయండి. ఓకేనా? నెక్స్ట్ జూనియర్ రెవెన్యూ ఆఫీసర్ అని చెప్పేసి కొత్త ఉద్యోగాలను అయితే సృష్టించబోతున్నారు. అందరూ కూడా గమనించాలి. ప్రతి గ్రామంలో ఒకరైతే ఉండబోతున్నారండి. మనకు ప్రీవియస్గా విఆర్ఓ విఆర్ఏలు ఏ విధంగా ఉండేదో సో అదే పద్ధతిని మళ్ళీ తీసుకురాబోతున్నట్లుగా తెలుస్తుంది. జూనియర్ రెవెన్యూ అధికారులు వస్తున్నారు. రెవెన్యూ గ్రామానికి ఒక జేఆర్ఓ. గతంలో పనిచేసిన విఆర్ఏ విఆర్ఓలకు ప్రాధాన్యము. ప్రతిపాదనలు సమర్పించిన సిసిఎల్ఏ ప్రభుత్వ నిర్ణయమే తరువాయి అన్నట్లుగా తెలుస్తుంది. నిజంగా చెప్పాలంటే విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థ ఉన్నప్పుడు చాలా అంటే చాలా పటిష్టంగా ఉండేది. సో ఎప్పుడైతే వాటిని తీసేశారో అంతా కూడా అస్తవ్యస్తంగా మారడం అయితే మనము చూడవచ్చు. దీన్ని పరిశీలనకు తీసుకున్న ప్రభుత్వము వీటిని తిరిగి ప్రవేశపెట్టనున్నట్లుగా తెలుస్తుంది. ప్రతి గ్రామంలో ఇక విఆర్ఓ విఆర్ఏ కాదు, వారి పేరేంటి, రెవెన్యూ ఆఫీసర్స్ అండి. జూనియర్ రెవెన్యూ ఆఫీసర్. చాలా అంటే చాలా ముఖ్యమైనదండి ఈ అప్డేట్. ఎన్ని ఉండబోతున్నాయి, ఏంటి, దీనికి సంబంధించినటువంటి అర్హతలు ఏంటి అనేది కూడా మనము అతి త్వరలోనే డిస్కస్ చేద్దామండి. నేను ఒక వీడియో చేస్తాను, జూనియర్ రెవెన్యూ అధికారులకు ఉండాల్సిన అర్హతలు ఏంటి, పరీక్ష విధానం ఏ విధంగా ఉంటుందనే అప్డేట్స్ కూడా మీకైతే తెలియజేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఓకేనా? అందరూ కూడా గమనించాలి. ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి చాలా చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మొదటిసారి చూస్తున్నవారు సో అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.